जय बाबा अंडी जय कोटेश्वर गाరు. बाबा अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धारा జోహారు నివ శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూపా జోహారు నివ శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవ ఇహ పరానంద జీవనమేవ భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గమునంతరింపగా హరిషడ్వర్గమునంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపుము అవ్యయ మోక్షం బను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। थैंक यू मैडम। జై బాబా అండి కోటేశ్వరరావు గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాసం ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు ఏం తెలుసుకున్నామంటే బాబా అంటున్నారు, ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా కూడా నా కొంగు గట్టిగా పట్టుకుని ఉండండి అని బాబా చెప్తారు. అప్పుడు ఇరిచి కూడా ఈ సందర్భంగా ఇరిచి మనకి చెప్తున్నాడు, బాబా కొంగుని పట్టుకుని ఉండడం అంటే ఒక చంటి పిల్లవాడు తన తల్లితో రద్దీగా ఉన్న బజారులో వెళ్ళేటప్పుడు ఆమె చీర కొంగును గట్టిగా పట్టుకుని తాను తప్పిపోకుండా ఆమెను అనుసరిస్తూ ఉంటాడు. ఎవడు? చంటి పిల్లాడు. అదే విధంగా మనం మార్గం నుండి తప్పిపోకుండా ఉండాలంటే బాబాకు విధేయులమై ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి అని ఇరిచి చెబుతూ బాబా కొంగు ఎక్కడుందో చూసిన తర్వాత గట్టిగా పట్టుకోవాలి అన్నారు. అంటే ఆయనకు ముందు విధేయత చూపిస్తే ఆ కొంగు గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఇరిచి చెప్పిన విషయం నిన్న రోజు మనం తెలుసుకున్నామండి. సప్లిమెంటరీలో తెలియజేస్తున్నారు ఐవి జ్యూసు. ఈ విషయంలో బాబా వివరణలు ఇచ్చారు. తొలి రోజుల్లో పాశ్చాత్య ప్రేమికులు ఐరినీ బిల్లో తాను రాసుకున్న నోట్స్ నాకిచ్చింది. జీసస్ జీవితంలో జుడాస్ పాత్ర భగవంతునిచే ముందుగానే నిర్ణయింపబడింది. అయితే పీటర్ వహించవలసిన పాత్ర అప్పటికప్పుడు అవతారునిచే నిర్ణయింపబడింది. తనకు అత్యంత విధేయుడైన పీటరు తన మాట కాదనదని జీసస్కి తెలుసు. జుడాను జీసస్ యొక్క విశ్వ కార్యక్రమంలో సాయం చేశాడు. క్రీస్తు శిలువను అంగీకరించకపోయిన ఎడల ప్రపంచాన్ని కష్టాల నుండి గట్టెక్కించలేడు. క్రీస్తు శిలువ వేతకు జుడాన్ కారణమయ్యాడు. వివిధ పుష్పములలో అనేక రంగులు ఉన్నట్లే మానవ ప్రేమలో కూడా వివిధత్వం ఉంది అన్నారు మెహర్ బాబా. పీటరు జీసస్ని అమితంగా ప్రేమించాడు. జీసస్ కూడా అతనిని అమితంగా ప్రేమించాడు. జీసస్ అందరినీ సమానంగా ప్రేమించాడు. అందరినీ సమానంగా ప్రేమిస్తూ కొందరిని అధికంగా ప్రేమించడం అంటే ఏమిటి? అంటే నీ శరీరంలోని వివిధ భాగాలను నీవు సమానంగా ప్రేమిస్తూ
ఒకదానిని మిగతా వాటికంటే ఎక్కువగా ప్రేమిస్తావు. అంటే నీ వేళ్ళ కంటే కన్నులంటే నీకు ఎక్కువ ఇష్టం. అదే విధంగా జీసస్ పీటర్‌ని అధికంగా ప్రేమించాడు. పీటరు ఆయన కళ్ళ వంటివాడు అన్నారు బాబా. పీటర్‌తో జీసస్ అంటారు, "నీవు నన్ను నిరాకరిస్తావు" అన్నప్పుడు తను అధికంగా ప్రేమించే జీసస్‌ని తాను నిరాకరిస్తాడని పీటరుకు తెలుసు. అందుచేత అతడు ధైర్యంగా జీసస్‌ని నిరాకరించడానికి అభ్యాసం చేశాడు. జీసస్ యొక్క విశ్వ కార్యక్రమం కోసం పీటరు జీసస్‌ని నిరాకరించాలి అని అతనికి తెలియజేశాడు. అంటే మరి బాబా కూడా అదే అంటారు. ఉన్నది మొత్తమంతా కూడా ప్రేమే. ఆ పాళ్ళు తగ్గడం వల్ల మనకి అది ప్రేమగా కనిపించట్లేదు, ద్వేషంగా కనిపిస్తోంది అంటారు బాబా. ఇప్పుడు 100% ప్రేమ ఉందనుకోండి, 20% తగ్గడం, ఆ 20% ద్వేషం. కానీ మనం ఏమనుకుంటామంటే మొత్తం అంతా ద్వేషము అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పీటర్ ఎంత బాగా జీసస్‌ని అర్థం చేసుకున్నాడు అంటే, నీవు నన్ను నిరాకరిస్తావు అంటే మరి భగవంతుడికి విధేయత చూపించడం అంటే అదే. ఆయన ఏమన్నా కూడా యెస్ అనే అనాలి. అంటే సర్వార్పణ ధూళి అంటే అదే కదా! ఆయన ఏమన్నా కూడా నేనెందుకు నిరాకరిస్తాను? నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను కదా! ఇలా అనలేదు పీటరు. అలా నిరాకరించడానికి కూడా అభ్యాసం చేశాడు పీటరు అని చెప్తున్నారు. జుడాను దోషిగా నిర్ణయింపబడ్డాడు. పీటరు తాను అమితంగా ప్రేమించే జీసస్‌ని నిరాకరించే కఠినమైన పనిని స్వీకరించాడు. బాబా తన సమక్షంలో ఉన్న ఒకరిని చూపించి, నీవు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావు. నీవు నా పీటర్‌వి. మరొకరిని చూపిస్తూ అన్నారు బాబా, నీవు నా జుడాన్వి అన్నారు. నన్ను చంపడానికి మీరిరువురూ కావాలి అన్నారు. పీటరు నా చావుకి కారణం అవ్వడం అతనికి ఇష్టం లేదు. పీటర్ నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. నా పని కోసం అతడు ఇచ్ఛాపూర్వకంగా నన్ను చంపుతాడు అన్నారు బాబా. అలాగే అర్జునుడు కూడా పీటర్లా చేయలేకపోయాడు. కృష్ణుడు అర్జున్ని బంధువులందరితోనూ యుద్ధం చేసి వారిని చంపమన్నాడు కృష్ణుడు అర్జున్ని. అర్జునుడు కొంచెం సంశయించాడు. అప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి తన వారందరినీ చంపమని అర్జున్ని ఆజ్ఞాపించాడు. అంటే విశ్వరూపం చూపిస్తే గాని అర్జునుడు విధేయత చూపించలేకపోయాడు. కాబట్టి అది కూడా విధేయత కాదు అంటారు బాబా. జుడాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. నేను కలగజేసుకుంటే నీవు నాకు వ్యతిరేకి అవుతావు. నా పనికి అది అవసరం. నిజానికి నీవు నాకు వ్యతిరేకివి కావు. నీవు నాకు వ్యతిరేకంగా మాట్లాడేట్టు నేను చేస్తాను. అప్పుడు వారు నా శత్రువులు నన్ను కొట్టి చంపుతారు. ఇదంతా ప్రేమని, విశ్వాసాన్ని, త్యాగాన్ని వ్యక్తం చేస్తుంది. నాకు కావలసింది మీరు ఇచ్ఛాపూర్వకంగా చేస్తే మీరు నన్ను యథార్థంగా ప్రేమించినట్లు. అలా మీరు చేయడానికి బలవంతం చేస్తే ప్రేమ కొంత తక్కువగా ఉన్నట్లు. అలా చేయకుండా మీరు నిరాకరిస్తే కలవరపడతారు. భగవద్ అనుగ్రహం మీరు నన్ను ప్రేమించేటట్లు చేస్తుంది. నా అనుగ్రహం మీరు నాతో ఒకటయ్యేటట్లు చేస్తుంది అన్నారని ఐవెడ్ జ్యూస్ చెప్తున్నారు. భగవద్ అనుగ్రహం ఏం చేస్తుంది? బాబాని ప్రేమిస్తే వలన భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అదే నా అనుగ్రహం మీరు నాతో ఒకటయ్యేలా చేస్తుంది అంటున్నారు. అక్కడ ప్రేమికుడు, ప్రీతముడు ఇద్దరుండరు, ఒక్కరే ఉంటారని బాబా కూడా చెప్తారు. అదే ఐవిడ్ జ్యూస్ ఇక్కడ తెలియజేశారు. ఇంకా పుస్తకంలోకొద్దామండి. 7 సంవత్సరాల తర్వాత బాబా తమ్ముని చిన్న కూతురు షిరీను బాబాను అడిగింది. బాబా, నీవు చాలా అందమైనవాడు, దయాళుడవు. నీవు పాములను, తేళ్లను ఎందుకు సృష్టించావు అని అడిగింది ఆ చిన్నారి షిరీను. బాబా నవ్వుతూ ఎరిచ్చికేసి సౌజ్ఞ చేశారు. దానికి ఎరిచ్చి ఇలా అన్నాడు, వాటిని చూసి భయపడినప్పుడు దేవుని పేరు తలుచుకోవడానికి దేవుడు వాటిని సృష్టించాడు అన్నాడు ఇరిచ్చి. ఈ జవాబు ఆమెకు తృప్తినివ్వలేదు. దేవుడు సర్వశక్తివంతుడు కదా, ఆయన్ని స్మరింపజేయడం కోసం ఈ క్రూర జంతువుల్ని ఎందుకు సృష్టించాడు అడిగింది సిరిన్. నేరుగా ఆయన స్మరించేటట్లు చేసుకోవచ్చు కదా. ఎంత అద్భుతంగా అడిగిందో చూడండి షిరిన్. బాబాని అడుగుతోంది, ఎందుకు ఈ తేళ్లు, ఈ పాములు ఇవన్నీ ఎందుకు అంటే భగవంతుని స్మరించుకోవడానికి అని చెప్పాడు ఇరిచి. అది నచ్చలేదు. నేరుగా తన్నే స్మరించుకోమని చెప్పవచ్చు కదా, వీటిని సృష్టించి వీటి సృష్టితో నన్ను స్మరించుకోవడం అండం ఎందుకు అని అడుగుతోంది. నేరుగా ఆయన్ని స్మరించేటట్లు చేసుకోవచ్చు కదా అంది షిరీన్. దానికి బాబా ఇలా సమాధానమిచ్చారు,
అవును. నీవు రోజూ మల విసర్జన చేస్తూ ఉంటావు కదా! అలా ఎందుకు చేస్తావు? అంటే, ఎందుకంటే నీవు ఆరోగ్యంగా, అందంగా ఉండాలి కనుక. అది అవసరం. అందుకని సృష్టిలోని ప్రతీదీ మంచిదైనా, చెడ్డదైనా అవసరం అన్నారు. అలాగా ఆమె సమాధానపడింది. అంటే అలా అలా చెప్తే గాని అదే అంటారు. అసలు ఎంత అద్భుతంగానో 'బావు కల్చర్' ఎవరో అంటారు. భగవంతుడు అవతారుడిగా కిందకి దిగి వచ్చినప్పుడు దైవీ మానవుడవుతాడు కదా! ఆయన మన స్థాయికి దిగివచ్చి అంటే ఈ అవతారంలో బాబా మరీ దగ్గరతనం చేయిస్తారండి భగవంతుడిని. సహవాసుల్లోనే చూడండి బాబా చాలా దగ్గరతనం. నీకు నీ భార్య ఎలా ఉంది? నీ పిల్లలెలా ఉన్నారు? నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? అని చాలా దగ్గరతనం చూపిస్తాడు ఈ అవతారంలో బాబా. అంటే మనం ఏమనుకుంటామంటే ఈయనకేం తెలీదు అని చెప్పి కొంచెం బాబాకి ఆ చొరవ ఏమవుతుందంటే బాబా మీద ప్రేమ కలుగుతుంది. ఈయన మనవాడు అనే భావన కలుగుతుంది. ఒక గురువుగా, తండ్రిగా, తల్లిగా అన్ని పాత్రలు పోషించిన అద్భుత అవతారం మన మెహర్ అవతారం అండి. కాబట్టి ఈ షిరిన్ అడిగిన మాటకి బాబా ఎంత అంటే ఎల్‌కేజీ ఒక ప్రొఫెసర్ ఉన్నాడనుకోండి. వాడేంటి ఎల్‌కేజీ స్టూడెంట్‌కి చెప్పాలి అంటే తన జ్ఞానానంతా ఉంటుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఆ జ్ఞానానంతా లోపల పెట్టుకొని ఆమె స్థాయికి దిగివచ్చి ఏబీసీడీలు రాయిస్తాడు. అలాగే భగవంతుడు కూడా తన లోపల అన్నీ ఉంటాయి. అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందం అన్నీ ఉంటాయి. కానీ కేవలం మానవుల కోసం వాటిని ఏమీ ఉపయోగించకుండా ఒక మానవుడు భగవంతుని దశ తిరిగే ఏర్పాట్లన్నీ ఆయన చేసి చూపిస్తాడండి. ఈ అవతారంలో మరీని బాబా. అలా దైవీ మానవుడుగా పరిపూర్ణ పాత్ర పోషించారు అంటారు. 100% ఆ పాత్రకి న్యాయం చేసేసారు బాబా అని చెప్తారు ఇరిచి. అలాగే ఇక్కడ చూడండి షిరిన్ అడిగితే చెప్పారు. కానీ ఆ పాప సాటిస్ఫై అవ్వలే. ఆఖరికి బాబా ఏమన్నారు? "నీ శరీరంలోంచి వచ్చే ఆ దుర్గంధం ఉంది చూసావా? అది అవసరం. ఎందుకంటే అది రాకపోతే నీ ఆరోగ్యం అంతా పాడైపోతుంది. అలాగే ప్రపంచంలో చెడ్డది అన్నవన్నీ కూడా అవసరాలే కానీ అనవసరమైనది ఏదీ భగవంతుడు సృష్టించడు" అని చెప్తున్నాడు బాబా. ఇక 24 తారీఖు ఉదయం ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. బాబా అన్నారు, "ఈరోజు మీరందరూ పశ్చాత్తాప ప్రార్థనలో పాల్గొనండి" అన్నారట. నాతో కూడా అందరూ నిజాయితీగా ప్రార్థన చేయండి. భగవంతుడు అనంత కరుణామయుడు. మీ బలహీనతలను, తప్పులను, లోపాలను నేటి వరకు చేసిన అన్నిటినీ క్షమిస్తాడు. ప్రార్థన హృదయంలోకి చొచ్చుకుపోవాలి. ప్రార్థన చదివేటప్పుడు మీ మనసు నా మీద ఏకాగ్రత పరచండి అన్నారు బాబా. ఒకసారి తాను సనాతన పురుషుడినని అందరినీ అన్నిటినీ క్షమించే అధికారం తనకుందని కూడా బాబా తెలియజేశారు. నిజానికి ఈ ప్రార్థన బాబా మనకిచ్చిన వరం. ఇన్నేళ్ల తర్వాత కూడా మనం నిజాయితీగా ప్రార్థన చేసినట్లు కనిపించడం లేదు. అవే తప్పుల్ని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాం మనం. అయితే రాబో తరాల వారు దీని ఫలితాన్ని తెలియజేయవచ్చు. కానీ అప్పటికి మనం ఉండం చెప్తున్నారు జ్యూసు. ఆ మధ్యాహ్నం స్త్రీలకు, పురుషులకు వేర్వేరు సమావేశాలు జరిగాయి. బాబా స్త్రీలందరినీ తన పడక గదిలోకి పిలిచారు. బాబా మంచం మీద స్త్రీలు ఇష్టపడే రకరకాల వస్తువులు పరిచి ఉన్నాయి. వాటిలో నగలు, దుస్తులు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ మెహరాకు ఇన్ని సంవత్సరాలుగా వచ్చిన కానుకలని ఆమె వీటిని బాబా పాశ్చాత్య శిష్యులకు బహూకరించమని కోరిందని చెప్పారు బాబా. బాబా తీసుకొచ్చారు ఇండియా నుంచి అమెరికాకి. అవన్నీ కూడా మెహ్రా పంపించిట. పాశ్చాత్య వనంతునికి ఇచ్చేయమని. మీ అభిరుచులేమిటో నాకు తెలియదు. మీకు కావలసింది ఏరుకోండి. నేనొక మధ్యవర్తి అయిన వ్యాపారిని అన్నారు బాబా. మేము ఆయన్నే ఇవ్వమన్నాం. అది క్రీస్తు ప్రభువు ఇచ్చిన చిట్ట చివరి విందుని తలపించింది మాకు. బాబా తన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందని, చట్టనొప్పి తీవ్రంగా ఉందని, కొంచెం జ్వరం కూడా ఉందని చెప్పారు. ఆయన మానవునిగా వచ్చిన ప్రతిసారి ఇలానే బాధ అనుభవించానని చెప్పారు బాబా. క్రీస్తుగా వచ్చినప్పుడు సిలువ వేసినప్పుడు ఓరి దేవుడా నన్నెందుకు ఉపేక్షిస్తున్నావు అని విలపించాను అన్నారు మెహర్ బాబా. జీసస్ ఇలా ఉండరని నాకనిపిస్తోంది. అది అనువాద లోపమేమో. అయితే బాబా ఇప్పుడు అనుభవిస్తున్న బాధ దృష్ట్యా అలా జరిగి ఉండవచ్చు అని ఇప్పుడు తలుస్తున్నాను అంటున్నారు జ్యూసు. ఆ తర్వాత బాబా బీమ్స్ ఆన్ ద స్పిరిచువల్ పనోరమా అంటే ఆధ్యాత్మిక కిరణాలు గ్రంథ వ్రాతప్రతిని ఇచ్చి ఇవిగో
నీ ప్రశ్నలకు జవాబులు అన్నారు. చదువుకో లేదా చించిపారేయ్. నీకిష్టమైతే అచ్చు వేయించు అన్నారు. భగవద్వచనం ఎయిటి చేస్తున్న సందర్భంలో నాకొచ్చిన సందేహాలకు బాబా ఇచ్చిన వివరణలు ఇందులో ఉన్నాయి. మా కార్యకర్తలలో హరి అని పేరు గలవాడు ఇద్దరున్నారు. ఒకడు పొట్టివాడు, రెండోవాడు పొడవటివాడు. అప్పుడప్పుడు బానులో కార్యక్రమాల మధ్య బాబా జోకులు చెప్పమనేవారు. ఒక రోజున బాబా ఇంటర్వ్యూ క్యాబిన్‌లో ఉన్నప్పుడు పొట్టిహరి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో జోక్ చెప్పి నవ్వించాడు బాబాని. అయితే క్యాబిన్‌లో వెళ్ళిపోయేటప్పుడు బాబా ఈ జోక్‌ని అందరి మధ్యలో చెప్పమని అందరి మధ్యలో చెప్పమని అడగొద్దు అని ప్రాధేయపడ్డాడు. అయితే మర్నాడు క్యాబిన్‌లో దర్శనమిస్తున్నప్పుడు మధ్యలో బాబా హరిని జోక్ చెప్పమన్నారు. బాబా అది అందరిలో చెప్పేది కాదు, స్త్రీలు వినకూడదు అన్నాడు. బాబా మెల్లగా పర్వాలేదు చెప్పు అన్నారు. అతడు చాలా సిగ్గుపడ్డాడు. అప్పుడతడు గురువు దగ్గర ఏది చెప్పవచ్చో, ఏది చెప్పకూడదో గ్రహించాడు. ఈ సహవాసులో బాబా అనేక ఆసక్తికరమైన సందేశాలిచ్చారు. అందుకే బాబా జోక్స్ చెప్పేటప్పుడు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనేవారు బాబా. అది మా ఎన్‌వివి సత్యనారాయణ గారు మావయ్య గారు చెప్తారండి. అంటే ఆ సభలో ఉన్నారు కనుక జోక్స్ చెప్పండి. అన్ని వెజిటేరియన్ జోక్సే ఉండాలి అనేవారట బాబా. అలాగే ఇప్పుడు అతనికి తెలిసింది. బాబా ఒక్కరు ఉన్నప్పుడు చెప్పాడు ఆ జోకు. అది ఎవరి సమక్షంలోను చెప్పొద్దని బాబా దగ్గర తీసుకున్నారు. కానీ బాబా దగ్గరికొచ్చే బాబా చెప్పమంటే చెప్పనడానికి సిగ్గుపడ్డాడు. అప్పుడు అతనికి తెలిసింది. అంటే చెప్పేవి, చెప్పనివి ఉంటాయి. ఎవరి సమక్షంలోనైనా అని అతనికి తెలిసింది. ఈ సహవాసులో బాబా అనేక ఆసక్తికరమైన సందేశాన్నిచ్చారు. ఇవన్నీ 'ద అవేకనర్' అనే పుస్తకంలో 1958 ప్రత్యేక సంచిక 5వ సంపుటి 3వ సంచికలో ప్రచురించారు. ఒక ఆధ్యాత్మిక చైతన్య భూమికలో ఉన్నవారు మరణిస్తే, వారు తిరిగి అదే చైతన్య భూమిక అనుభవంలో మరలా పుడతారు. కానీ చైతన్యం క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. మామూలు స్థూల చైతన్యం కలవాడు చనిపోయి, స్థూల చైతన్యంతో పుట్టినట్లే జరుగుతుంది. పిల్లవాడు పెరిగే కొద్దీ తన పూర్వానుభవాలు గ్రహిస్తాడు. అలాగే ఒక చైతన్య భూమికలో ఒకడు పుట్టినప్పుడు ఒక్క మాటుగానే తన చైతన్య భూమిక స్థితిని తెలుసుకోలేడు. ఆ భూమిక గురించి క్రమంగా పిల్లవాడు పెరుగుతుండగా అతనికి వికాసం కలుగుతుంది. అతడు అంతకంటే ఉన్నత భూమికలోనికి వెళ్ళవచ్చు లేదా వెళ్ళకపోవచ్చు. వాని ఆధ్యాత్మిక ప్రగతి అంతకంటే ఉన్నత స్థాయి కలిగిన వాని సహాయం మీద ఆధారపడి ఉంటుంది. లేదా ఆ భూమికలో తన యొక్క ప్రయత్నం మీద గాని, లేదా ఆధ్యాత్మిక సద్గురు యొక్క సహాయం మీద గాని, అనుగ్రహం మీద గాని ఆధారపడి ఉంటుంది అన్నారు బాబా. స్థూల, సూక్ష్మ, మానసిక లోకాలు భగవంతుడు అన్నీ నీలోనే ఉన్నాయి అన్నారు. నీ మానవ శరీరంలో ఉన్నాయి. మరో లోకంలో ఎక్కడో ఉన్నాయని అన్వేషించకు. అన్నీ నీలోనే ఉన్నాయి. నీ చైతన్యం యొక్క దృష్టియే నీకు ఇతర లోకాలను అనుభవిస్తుంది. ఈ స్థూల ప్రపంచంలోనే యావత్ విశ్వం ఉంది. సూక్ష్మ, మానసిక లోకాలలో అనేక అనుభవాలున్నాయి. స్థూల లోకంలో కలిగే అనుభవాలకు, సూక్ష్మ లోకానుభవాలకు తేడా ఉంటుంది. నీవు మాత్రం ఏమీ మారవు. నీ చైతన్యపు దృక్పథం మారుతుంది. దానిని బట్టి అనుభవాలు మారతాయి. చివరికి నీవు భగవంతునిగా అనుభూతి పొందుతావు. అదే అసలైన అనుభవం. మిగిలిన స్థూల, సూక్ష్మ, మానసిక లోకానుభవాలన్నీ మాయ, అలాగే స్వర్గం, నరకం, భూమికలు అన్నీను అవన్నీ నీలోనే ఉన్నాయి. బయటెక్కడా లేవు. చివరికి నీవు నీ ఆత్మానుభవాన్ని పొందడానికి నన్ను ప్రేమించాలి, మరో మార్గం లేదు అన్నారు బాబా. కొందరి పిల్లల మానసిక ప్రవృత్తులు, చిత్ర విచిత్ర ప్రవర్తన తల్లిదండ్రులు సరిగా అర్థం చేసుకోవడం లేదు. గత జన్మలో 5వ చైతన్యానుభవానికి చేరిన ఆత్మలు మరలా జన్మించినప్పుడు సాధారణ బాలుర వలె ఉంటూ క్రమంగా గత చై గత జన్మపు చైతన్య స్థాయి యొక్క ఎరుకలోనికి ప్రవేశించడం అన్నది కష్టంతో కూడుకున్నది. అటువంటి స్థితిలో వారికి సద్గురు సహాయం అవసరమవుతుంది. వారిని బాహ్యమైన మందుల వలనో, మానసిక వైద్యుల వలనో బాధించరాదు. వారి మానసిక పరిస్థితిని సాధారణ మానవులు అర్థం చేసుకోలేరు. బాబా మెహరాశ్రమం, ప్రేమాశ్రమం పెట్టినప్పుడు టీచర్స్‌ని వాళ్ళని కూడా కొట్టొద్దనేవారండి.
నేను బాగా చదువుకుచ్చుకుని మంచి ఉద్యోగాల్లోకెళ్ళాలని నేను ఈ ఆశ్రమాన్ని పెట్టలేదు. ఒక ఆధ్యాత్మిక స్థాయిని పెంపొందించడం కోసం ఈ స్కూల్స్‌ని పెట్టానని కూడా అనేవారు. అదే అసలైన ఎడ్యుకేషన్ అని కూడా బాబా చెప్పేవారు. ఒక్కొక్కసారి బాబాయే వెళ్లి క్లాసులు తీసుకునేవారు. అందుకని బాబా చెప్తున్నారు. అంటే ఆ పరిస్థితి మనకర్థం కాదు. మనం ఏమంటే తేడాగా కనిపిస్తున్నాడు వీడు అనుకుంటాం గానీ, అది గత జన్మ తాలూకా అనుభవాల వల్ల వాళ్ళలా ఉంటారు అని చెప్తున్నారు. వాళ్ళ అదృష్టం బావుండి సరైన సద్గురువు చేతిలో పడ్డారనుకోండి, వాళ్ళ మార్గం సుగమనం అవుతుందని చెప్తున్నారు. నా స్నేహితురాలు ఐరిని మానసిక శాస్త్ర నిపుణురాలు చెప్పింది. మానసిక శాస్త్ర నిపుణురాలు. తనేం చెప్పిందంటే, మందుల వాడకం అటువంటి పిల్లల మేధస్సుపై విపరీత పరిణామాలు చూపుతుంది. మనస్సు అతి తీవ్రంగానో లేదా అతి మందకోడిగానో పనిచేస్తూ ఉంటుంది. ప్రపంచమంతటా ఈ విధమైన పిల్లలున్నారు. అయితే గత జన్మల కర్మలను అనుసరించి గాని, శరీరంలోని రసాయనాల సమతుల్యత లోపం వల్ల గాని, పిల్లలలో అటువంటి విపరీత ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది. అలాగే అతి చురుకు పిల్లల మానసిక స్థితి కూడా ఉంటుంది. వారు ఈ ప్రపంచంలోని పరిస్థితులకు అనుగుణంగా ఉండలేరు. అంటే ఉదాహరణకు యుద్ధంలో పాల్గొని మరణించిన వారు తిరిగి జన్మించినప్పుడు కూడా యుద్ధ పరిస్థితులను చూసినట్లయితే వారు తట్టుకోలేరు. అటువంటి వారు ఏకాంతంగా ఉండాలని కోరుకుంటారు. అందుచేత వారు తమ ఏకాంత మనోప్రపంచాన్ని సృష్టించుకుంటారు అని చెప్పింట. అధికంగా మందులు వాడకం వారి మెదడులోని కణాలను నశింపచేస్తాయి. కొందరు మూర్ఛకు లోనవుతారు. మెదడులో అసాధారణ వలయాలు ప్రవాహం వారిని మరింత బాధిస్తుంది. మెదడు పనితీరు అదుపులో ఉండదు. ఒత్తిడి పెరుగుతుంది. మందుల వాడకం వారిని శారీరకంగానూ, నిద్రలేమి అస్థిరతలోనూ బాధిస్తాయి. వారికి మందుల కంటే తల్లిదండ్రుల ప్రేమ, ఆదరణ, సానుభూతి అవసరం. ఓర్పు, సహనం ఉండాలి. కొందరు పిల్లలు నేరస్తులుగా మారే అవకాశం కూడా ఉంది. నా శిష్యులలో ఒకని కొడుకు 4 ఏళ్లవాడు. ఒకరోజు అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. వంటిట్లోని కత్తిని వాళ్ళమ్మకిచ్చి తనను చంపమన్నాడు. తల్లి వారిని నా స్నేహితురాలు ఐరినీకి చూపించింది. ప్రకృతిలోని బాహ్య శక్తులు కూడా పిల్లలపై ప్రభావం చూపిస్తాయి. ఆ చిన్నవాడు ఏదో సంఘటనను భరించి ఉండలేకపోవచ్చు. మరణమే అంతమనుకున్నాడు. కొందరి పిల్లలకు యోగ దృష్టి వంటి అతేంద్రియ శక్తులుంటాయి. వాటిని గుర్తించలేక అయోమయ స్థితిలో ముఖ్యంగా యువకులు వారి అనుభవాన్ని ఇతరులకు చెప్పుకోలేక క్షోభపడుతూ ఉంటారు. మరికొందరు అదృశ్య శక్తులను దర్శిస్తూ ఉంటారు. నా కుమార్తె చార్మియాన్ కూడా జ్యూస్ చెప్తున్నారు. యోగ దృష్టి ఉండేది. భవిష్యత్తు తెలుస్తూ ఉండేది. కానీ బాబా దయతో ఆమె ఆ శక్తుల నుండి దూరం చేశారు. సూఫీ సాంప్రదాయాన్ని సుస్థిరం చెయ్యాలని బాబా భావించారు. అవసరమనుకున్న వారికి మార్గదర్శకత్వం చేస్తాను అన్నారు. ఏది ఏమైనా పిల్లలు అలా ఉన్నప్పుడు తల్లిదండ్రుల ప్రేమే వాళ్ళని రక్షిస్తుంది అని చెప్తున్నారు బాబా. అంటే ఇవన్నీ కూడా మనం ఏమనుకుంటా ఉంటే బయట నుంచి తెచ్చుకున్నాడు, స్నేహితుల వల్ల ఇలా అయ్యాడు, లేతే ఏదైనా కర్మఫలం ఇలా అనుకుని వదిలేస్తాం కదా! దానికి డాక్టర్‌లకెళ్ళి ఇలా చూస్తాం కదా! ఏం చేసినా కూడా ముందు తల్లిదండ్రులు సహనం, ఓర్పుగా ఉండాలి. అండ్ ప్రేమ చూపించాలి వాళ్ళ మీద అని చెప్తున్నారు. మే 26 మధ్యాహ్నం మార్గరెట్ కాస్కు తన నాట్య బృందం బాబా ఎదుట చక్కని ప్రదర్శన ఇచ్చారు. అంత ఎండవేడిమిలో కూడా ఎవ్వరూ ఏ విధమైన అసౌకర్యాన్ని లక్ష్య పెట్టకుండా బాబా సన్నిధిలో ఉన్న ఆనందంతో నాట్య ప్రదర్శనను తిలకించారు. ఈ నాట్య బృందంలో కెల్లీ, మారీ అడైర్, వెస్టర్ ఫెల్ట్ మొదలగు వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. స్కేటింగ్ పార్టీ అనే నృత్యాన్ని బార్నీలోని గట్టి నేల మీద కూడా మంచులో వలె సున్నితంగా ప్రదర్శించారు. ఆ రాత్రి బాబా మాతో తన పేరు మీద ఏ ఆస్తి ఉంది అన్నారు. ఉండరాదు అన్నారు. లాభాపేక్ష లేని ధర్మాదాయ సంస్థ స్థాపిస్తానని చెప్పారు. దానికి తగిన ప్రణాళిక సిద్ధం చేయమని నెడ్ ఫుట్ కి చెప్పారు. ఒకసారి బాబా నాతో పాటు చార్మియాన్ని, డాన్ని పిలిచి కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు డాను తాను హేగ్ నగరానికి బదిలీ అవుతున్నట్లు చెప్పాడు. బాబా నాకేసి చూసి, డాను యూరప్ వెళ్తున్నాడు. నీవు సంతోషంగా ఉంది కదా అన్నారు. దానికి డాన్ అన్నాడు, బాబా 15 ఏళ్లుగా ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంటోంది.
అదెలా మరవగలను అన్నాడు డాను. గురువు ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉంటారో కదా! నా బిడ్డలాంటి డాను నన్ను ప్రేమిస్తున్నందుకు సంతోషించా. మనం మానవులం కదా! ప్రేమను, ఆప్యాయతను కోరుకుంటాం అంటున్నారు ఐవిడ్ జ్యూస్. ఎంత భగవంతుడి సేవలో చేస్తున్నాము అనుకున్నా, ఒకళ్ళతో ఒక అనుబంధం ఏర్పడిందనుకోండి, ఇప్పుడు ఆన్‌లైన్ స్కైపే ఉంది. మనం బాబా సన్నిధానం కోసం అందరం జాయిన్ అవుతున్నాం. కొ కొ అలా జాయిన్ అయ్యి కొన్నాళ్ళకి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే అనుకుంటాం. అయ్యో! వాళ్ళకి ఆరోగ్యం బాగోట్లేదు, నెట్ కనెక్షన్ రావట్లేదు అని చెప్పి పర్సనల్‌గా ఫోను చేసి కూడా "ఏవండీ మీరు జాయిన్ అవ్వట్లేదేంటి?" అని అడుగుతాం లేదా? అంటే అది మానవులం సహజంగా వచ్చే ప్రేమది. అది అది బాబాకి కూడా సంతోషదాయకం. మన అనుబంధాన్ని కూడా బాబా ప్రేమలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని జ్యూస్ చెప్తున్నారు. ఎంత బాబా వర్క్‌లో ఇన్వాల్వ్ అయినా కూడా మా మధ్య ఆ ప్రేమ, అనుబంధం ఉన్నాయి. నా కుమారుడు డాన్ అని చెప్తున్నారు జ్యూస్. మరి మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. పుష్పలత గారు. జై బాబా అండి, జై బాబా. జై అవతార్ బాబా. మెహర్ బాబా की जय. మెహర మనోహర మనిజ సహోదర హారతి గును ఆది గురు మా హారతి గును ఆది గురు ఆది గురు ఆది గురుడు ఆదిశక్తివి అవతారుడవు మెహర మనోహర మనిజ సహోదర హారతి గునుమా ఆది గురు మా హారతి గునుమా ఆది గురు ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెనో ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని మెహర మనోహర మనిజ సహోదర హారతి గునుమా ఆది గురు మా హారతి గునుమా ఆది గురు ఏ రుచు ఏ రుచి గణని సేవలో ఏ రుచు ఏ రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో ఆ రుచి గణని మముని సేవలో మెహర మనోహర మనిజ సహోదర హారతి గునుమా ఆది గురు మా హారతి గునుమా ఆది గురు మండలిని కెటోలర్పణమైరో మండలిని ఎటులర్పణమైరో అటులే మమ్ము అర్పణగాని అటులే మమ్ము అర్పణగాని మెహర మనోహర మనిజ సహోదర హారతి గునుమా ఆది గురు మా హారతి గునుమా ఆది గురు అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికి జై బాబా. రజని గారు జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి, అందరికి జై జై బాబా. బాబా అండి అందరికి. జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अंदर की जय बाबा.